హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడు ఈరోజు మనకిచ్చిన వాగ్దానం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయం కలుగచేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఏంటి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు ఏం చెప్తున్నాడు? సో ఈ సేవ, ఈ పరిచర్య ఎందుకు ముందుకు కొనసాగుతోందంటే, ఎందుకు విస్తరిస్తోందంటే కేవలము పరిశుద్ధుల సహాయము, అక్కరల కొరకు మాత్రమే సహాయం కాకుండా దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలంగా కూడా విస్తరిస్తోంది అని చెప్తున్నాడు. సో మనలో చూసుకుంటే ఏంటి, ఒక సామెత ఉంటుందన్నమాట. ఏమని? ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అని. కానీ మనము సహాయం చేయాలి. సో పేదలకు, ఈవెన్ వాళ్ళు పరిశుద్ధులైనా లేకుంటే దేవుడిని ఎరగని వారికైనా మనము వాళ్ళకి సహాయం చేస్తుండాలి. సో పేదలకు సహాయం చేస్తుండాలి. అయితే బట్ స్టిల్ ఫస్ట్ మనము ప్రార్థనకే విలువ ఇవ్వాలి. సో మనం ఎవరినైనా దీన స్థితిలో చూసినప్పుడు, ఎవరినైనా తక్కువ స్థితిలో చూసినప్పుడు మనం ఫస్ట్ ప్రార్థన చేయాలి వారి కొరకు. దేవా, వారిని రక్షించండి, వారికి మీ రక్షణానందం కలుగజేయండి, వారికి మీ ఆశీర్వాదాన్ని ఇవ్వండి అని వారికి మనం ప్రార్థన చేసి అప్పుడు మనం సహాయం చేయాలి అని దేవుడు చెప్తే మనం సహాయం చేయాలి. లేదు అని చెప్తే దేవుడే చూసుకుంటాడు వాళ్ళని. సో ఇక్కడ ఏంటంటే ఓకే, మనం వారిపైన ప్రేమ చూపించాలి, జాలి పడాలి, అన్నీ చేయాలి. బట్ స్టిల్ మనం ఫస్ట్ దేవునికి ప్రయారిటీ ఇవ్వాలి. సో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం దేవుడిని అడగాలి, దేవా నేను వీళ్ళకి సహాయం చేయవచ్చా లేదా, వీళ్ళకి సహాయం చేయకూడదా లేదా. సో సహాయం చేయకూడదు అని కనుక దేవుడు చెప్తే దాని అర్థం ఏంటి? నేను నీకన్నా బాగా చూసుకుంటానని దేవుడు అక్కడ మనకు చెప్తున్నట్టు. సో లేదు, కొన్నిసార్లు దేవుడు మన ద్వారానే సహాయం చేస్తుంటాడు. సో దానికి కూడా చాలా పర్పసెస్ ఉంటాయి. సో మొత్తానికి ఏంటి, ఆ సామెత అనేది మనం పక్కన పెట్టేయాలి. అంటే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అనే సామెత పక్కన పెట్టేసి మనం దేవునికి రెగ్యులర్గా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడు చెప్పిన విధంగా సహాయం చేస్తూ పోతే ఏంటంటే ఖచ్చితంగా అది మనకు మంచిది, అండ్ మనం ఎవరికైతే సహాయం చేస్తున్నామో ఆ పేద వాళ్ళకు కూడా మంచిది. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి, జీవంగల దేవ, ప్రార్థన ఆలకించే తండ్రి, మొర ఆలకించే దేవ, మా ప్రార్థన ఆలకించండి, మా మొర ఆలకించండి. మీరు ఇంతవరకు మా కొరకే చేసిన మేళ్ళన్నిటి బట్టి మీకే వందనాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మేము మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరు చెప్పిన వారికి మేము సహాయం చేస్తూ ఉండాలని చెప్పి ఉన్నందుకు వందనాలు తండ్రి. ఆ విధంగా ఒకవేళ మీరు ఎవరికైనా సహాయం చేయొద్దు అంటే దాని అర్థము మాకన్నా మీరే బాగా చూసుకుంటారని, మీరే ఇంకా గొప్పగా ఆశీర్వదిస్తారు అని మాకు చెప్పినందుకు వందనాలు తండ్రి. ఆ విధంగా మేము ఆ సామెతను పక్కన పెట్టి ఏదైతే ఉందో ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అనే సామెతను మేము పక్కన పెట్టి మీ ఆజ్ఞ ప్రకారం మేము ముందుకు సాగుతూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు సాగేందుకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.